సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. అంటే మనకి సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ అలాగే దాంతోపాటు ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి ద కేరళ స్టోరీ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి అన్నిటికంటే February 9th చాలా మూవీస్ అయితే ఓటీటీలోకి అయితే వస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కన్నడ మూవీ అయినటువంటి కాటేరా. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి February 9th చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే దాంతో పాటు ధనుష్ గారిది క్యాప్టెన్ మిల్లర్ ఈ మూవీ కూడా మనకి February 9th అమెజాన్ ప్రైమ్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది కూడా మనకి February 9th చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. మనకి కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ అలాగే దాంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది గుంటూరు కారం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది కూడా మనకి February 9th రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే రోషన్ కనకాలది బబుల్ గమ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి February 9th నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే నాగార్జున గారు, అల్లు నరేష్ గారు, ఇంకా మనకి రాజ్ తరుణ్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి నా స్వామి రంగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి February 15th నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నట్టు అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ రావడం అయితే జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ద కేరళ స్టోరీ. ఇది మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి దాదాపు 4 months అయితే అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. ఫైనల్ గా మనకి ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి February 16th నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే షారూఖ్ ఖాన్ గారిది రీసెంట్ గా వచ్చినటువంటి డంకీ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి జియో సినిమా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి February 16th నుంచి మాక్సిమం స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు. త్వరలో మనకి అఫీషియల్ డేట్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, వెయిట్ చేద్దాం. అండ్ అలాగే బాలీవుడ్ నుంచి రీసెంట్ గా వచ్చినటువంటి పాన్ ఇండియా మూవీ ఫైటర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మార్చ్ మంత్ లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. ఇంకా మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావాలి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ హనుమాన్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి ఇంత వేగంగా ఓటీటీలోకి అయితే రాదనమాట. ఇప్పటికీ మనకి థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ఇప్పటికి 300 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా స్టిల్ కలెక్ట్ చేస్తూనే ఉంది. మరి ఇది ఎప్పుడు చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది ఏంటని చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి మార్చ్ మంత్ ఫస్ట్ వీక్ లో చూడడానికి అయితే అవైలబుల్ గా ఉంటుంది ఓటీటీలో. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.